అదే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా మనం విషం చిమ్ముతూనే ఉన్నాం కదా. మెగా డిఎస్సి వెయ్యాలని అడగడంలో తప్పులేదు, కానీ మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే అద్భుతం జరిగిపోయిందని చెప్పే నాటకమే ఇక్కడ అసలు సమస్య. 5 ఏళ్లలో అప్పుడేంటి, ఇంటింటికి ఓ ఉద్యోగం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని కదా. ఇప్పుడు ఆ మాట అంటే అవును ఉద్యోగం ఇప్పించామంటారేమో, ఎందుకంటే మనం కనుక ఏదన్నా కంపెనీలో పనిచేస్తుంటే అదిగో చంద్రబాబు గారి వాళ్ళనే వచ్చిందని చెప్తారేమో. రేపు పొద్దున కూడా అదే అంటున్నారు కదా 20 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి. ఒక నిజాలని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద వార్తలు రాయడం అన్నటువంటి దానివల్లనే వార్తల విశ్వసనీయత చచ్చిపోతుంది. మెగా డిఎస్సి మీద వార్త రాయడంలో తప్పులేదు, అవసరం కూడా. ఎందుకంటే సాధారణ పల్లె ప్రాంత ప్రజలు 2 పదవి ఉద్యోగాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం, ఒకటి టీచర్, 2 పోలీస్, ఆ 2 ఉద్యోగాల కోసం తపన పడుతూ ఉంటుంటారు. వాటిని ఇస్తారని ఆశించారు, ప్రతి ఏడాది జనవరిలో ఇస్తానన్నటువంటి కాన్సెప్ట్ మీద. అయితే సచివాలయ ఉద్యోగాలు అదే పల్లెని టచ్ చేసి అదే పల్లెల్లో ఉద్యోగాలు సంపాదించి పెట్టినాయి. కానీ డిఎస్సి రాకపోవడం అన్నటువంటిది బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి మాట వాస్తవం. ఫీల్ అవ్వడం కాదు, నష్టపోయారన్నటువంటిది వాస్తవం. దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు రాయాల్సింది కాస్త రెండవ కోణం, అప్పట్లో అద్భుతంగా ఉద్యోగాలు వచ్చేసి నేను రాయడం వల్లనే ఆ వార్త శాంటిటీ చచ్చిపోయింది. కాకపోతే ఇది సహజం, వార్తల కంటే కూడా ఎజెండా బేస్డ్ జర్నలిజం చేయడం వల్ల నిజాలు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే హౌతీలపై అమెరికా, బ్రిటన్ భీకర దాడులు, యెమెన్లో రెబెల్ స్థావరాలపై క్షిపణులు, బాంబుల వర్షం,